లక్షల కోట్ల అప్పును పెట్టిండ్రు. 8 లక్షల కోట్ల అప్పును పెట్టడమే కాకుండా ఒక 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిండ్రు. ఈ ప్రాంతం మీద నిజంగానే ఆయనకు ప్రేమ ఉన్నట్టయితే సిరిసిల్ల పద్మశాలీలు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిండ్రు, వాళ్ళ బతుకులు నేను పడతారన్న భావన, ఇంగిత జ్ఞానం, ఆయనకు కొంచెమన్నా విశ్వాసం ఉన్నట్టయితే ఈ 9.5 సంవత్సర కాలంలో ఆయన ఇంచుమించు ఈ అప్పులతో పాటు బకాయిలతో పాటు ఒక పద్మశాలి సోదరులకు ఈ రాష్ట్రంలో ఆయన పెట్టిపోయిన అప్పు ఏంటంటే బట్టల బకాయిలు 488 కోట్ల 38 లక్షల రూపాయలు అప్పు పెట్టిండు ఆయన, కేవలం పద్మశాలిల బట్టలు నేయించినందుకు ఈ రాష్ట్రంలో. అందులో బతుకమ్మ చీరలకు ఆయనే 352 కోట్ల 35 లక్షల రూపాయలు సిరిసిల్ల పద్మశాలకు అప్పు పెట్టిండు ఆయన. మరి ఆయన ఉద్ధరించింది ఏంటంటే చేసింది ఏంటి సిరిసిల్ల పద్మశాలకు? ఆయన నిజంగానే సిరిసిల్ల పద్మశాలకు ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళ బతుకులు బాగుపరచాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి, వాళ్ళ రాజకీయ భిక్ష పెట్టిన ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలి కదా. మరి ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? ఇవాళ నీవు చేసిన పాపాన్ని ఇవాళ మేము ఇన్ని ఆర్థిక అస్తవ్యస్తల్లో ఉన్నప్పటికి కూడా, సిరిసిల్లని నిన్నే ఎమ్మెల్యే గెలిపించినప్పటికి కూడా ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించుకోవాలి కాబట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా, కక్ష సాధించలేకపోకుండా ఇవాళ వాళ్ళ నయా పైసతో సహా మేము బతుకమ్మ చీరల బకాయిలు ఇచ్చేసినాం. మేము 7/12/2023 సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పద్మశాలి చోరులకు ఇచ్చిన బకాయి. దాని తర్వాత మేము మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ కూడా, హాస్టల్స్ కానీ ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేతన్నల దగ్గర నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలన్న ఒక ఉద్దేశం, కొద్ది వాళ్ళకి డ్రెస్ కొనాలనే ఒక ఉద్దేశంతో జీవో నెంబర్ 1 పట్టుకొచ్చాం కదా. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీని తీసుకొచ్చి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇంచుమించు మేము కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా పే చేయడం జరిగింది వాళ్ళ. దాంతోపాటు ఫిఫ్త్ కింద సెకండ్ ఫేజ్ కింద 12 కోట్ల రూపాయలు కూడా పే చేయడం జరిగింది అలా. వీటన్నింటితో పాటు ఈ ప్రాంతవాసులు కోరుకుంటుంది, ముఖ్యంగా చిన్న సన్నకారు ఆసాములు కోరుకున్నది ఏంటంటే, యార్ను డిపో ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే, యార్ను అందుబాటులో ఉన్నట్టయితే మాకు యార్ను ఈజీగా దొరుకుతుంది, ప్రభుత్వం సబ్సిడీ పైన ఇస్తుంది కాబట్టి దాని ద్వారా మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో చిరకాంచవాజ్యగా ఉన్న వారి కోరికను 50 కోట్ల రూపాయలు వెచ్చించి వేములవాడ పట్టణంలో ఆ యార్ను డిపో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా. దాంతో ఇప్పటి వరకు వాళ్ళకు 2,253 మెట్రిక్ టన్నుల యార్ను కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ని పనులు మేము చేస్తుంటే ఈయనకు పని ఉన్నది, ఉప్పేసి పొత్తు కూడా అంటారు కదా, పప్పులో ఉప్పేసి పొత్తు కూడా అని. ఈయనకు మందికి ఈయన 9.5 సంవత్సరాల హయాంలో కొంతమంది సలాము చేసే గులాము అధికారులు అక్కడక్కడ మిగిలిపోయినారు ఈ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నేతల మీద వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచాలని చెప్పి ఏదైతే నీవు చేసిన బతుకమ్మ చీరలు నాణ్యతా లోపంతో ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి ఇందిరా మహిళా శక్తి సంఘ సభ్యులకు, మా సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని చెప్పి నాణ్యమైన బట్టను ఇలా తయారు చేసే విధంగా మళ్ళీ సిరిసిల్ల పట్టణంలో 270 కోట్ల విలువ చేసే ఇలా చీరలను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి మళ్ళీ వాళ్ళకి ఆర్డర్లు కూడా ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలన్న ఉద్దేశం కొద్దీ చర్యలు చేపట్టింది. ఈ యొక్క దసరా దీపావళిలకు
ప్రతి మహిళా సంఘానికి ముందుగా ఒక చీర ఇచ్చి తర్వాత మళ్ళీ చీర ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి ఇవాళ.